నేను మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటా. మనం ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోని మనం ఎత్తుకున్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం? నాన్న, బుజ్జి తండ్రి, కన్నయ్య, ఓ నాన్న అని ట్రీట్ చేస్తాం కదా. నేను నా శంకరుడికి, నా బంగారు తండ్రికి నేను అభిషేకం చేసేటప్పుడు, అంటే పాలతో చేసిన, నీళ్ళతో చేసిన, పంచామృతంతో అభిషేకం చేసిన, నాన్న, నా తండ్రి, నా బంగారు తండ్రి, ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పేసి నేను ఎంత క్యూట్ గా ఆయనతో మాట్లాడుకుంటూ, నేను ముచ్చట పెట్టుకుంటూ అభిషేకం చేస్తూ ఉంటా. అంటే ఆయనతో అలా అభిషేకం చేస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందంటే, అంటే నాకు ఆ నిమిషం వరకు నా ప్రపంచమే శివుడు. అంటే నాకు అసలు ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, దుఃఖాలు ఉన్నా కూడా ఆ క్షణం నా కంటికి ఏం కనిపించవు. నాకు కనిపించేది నా తండ్రి ఈశ్వరుడు మాత్రమే. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క మహిమ అంత గొప్పది. మరి ఎంత గొప్పగా ఆయనతో మాట్లాడుతూ అభిషేకం చేస్తుంటే ఆయనే నాతో మాట్లాడుతున్నట్టు, నా పక్కన నిలబడుతూ, ఏరా నాన్న ఎందుకు అంత బాధపడుతున్నావు, నీకు నేను ఉన్నా కదా, నీకు నేను ధైర్యంగా ఉన్నా కదా, నేను ఉన్నంత వరకు నీకేమవుతుంది నాన్న అని చెప్పేసి ఏదో ధైర్యం, బలం, శక్తి నాకు ఇచ్చినట్టు. ఆహా, మనం మాటలో నిజంగా అనుభూతిని చెప్పలేము, అది అనుభవిస్తే గానీ ఈ గుండె తెలుస్తుంది. హర హర మహాదేవ, శంభో శంకర.